ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళ ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు, ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేను. ఇప్పుడు నేను ఎలా? ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది, ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు, అక్కడ ఉందరు గాని. కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు, ఎలా బ్రతకగలడు, ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాల్ని నేను కనుక మీకు చూపొచ్చే వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు ఐఎమ్ సారీ రేఖ, నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను. తీరా వేసాక తెలిసింది నేను ఎక్కడ వేశాను. తప్పుగా అనుకోవు కదా? అనుకోండి. రేఖ, నువ్వు నిజంగా దేవతవి. రండి వెళదాం. వీళ్ళే సార్ 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వీడు వీళ్ళ లీడర్. ఏమయ్యా పెద్దయినా, ఏమిటి మీకు వచ్చిన బాధ? ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన విధంగా మాకు ఆహార పదార్థాలు ఏమి అందటం లేదండి. మాకు న్యాయం జరగాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. భలేవాడివయ్యా, అందుకని అన్నం మీద కూర్చుంటావా? మీ కష్టం సుఖం చూడటానికి కదా నేను ఇక్కడుంది. మీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. పద రాబోయే అన్ని విషయాలు ఆఫీస్లో మాట్లాడుకుందాం. లే లోపల పద. మీరు మనుషుల పశువుల? ఏమిటది? రక్తం వచ్చేలా కొడతారా? అనవసరంగా అభండాలు వేయకు. అతను లోపల తీసుకువెళ్ళాం, శాంతంగా జరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను. భయపడిపోయాడు, నోటి వెంట రక్తం వచ్చింది. ఈ విషయం ఇప్పుడే ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాను. నీకు సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమయ్యా, ఇతను మనం ఏమైనా చేశామా? ఆఫీసర్, ప్రతి సత్యానికి సాక్ష్యం ఉండదు. నువ్వు నీ అబ్బకే పుట్టావంటానికి సాక్ష్యం ఉందా ఆఫీసర్? రేఖ, సమయానికి నువ్వు వచ్చి పట్టుకున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే కింద పడిపోయి ఏ కాలో విరగొట్టుకునేవాడిని. దాంతో గుడ్డితనానికి తోడు ప్రత్యేక ఆకర్షణగా కుంటికాలు ఒకటి మిగులుండేది. అసలు నా తోడు లేకుండా ఎందుకు కదిలారు? గుడ్డి పీనుగునైనా ఆకలి తప్పుతుందా, తింటం తప్పుతుందా? వంట పూర్తయిందా? ఇక్కడే అయిందండి. రండి. అయ్యో, గుడ్డి వధవని మళ్ళీ కిందతో పడేశాను. అయ్యో ప్లీజ్ మీరు కదలకండి, నేను అన్నం కలిపి పెడతాను. రేఖ, నీకు చాలా శ్రమిస్తున్నాను. నువ్వు నాకు ముద్దలు కలిపి పెడుతున్నావు, పట్టుకు నడిపిస్తున్నావు, స్నానం చేయిస్తున్నావు, తల దూవుతున్నావు. ఇవన్నీ నీ చేత. ఇంకెన్నాళ్ళు? 4 రోజులేగా. అంతేనంటావా? దేవతలంటే నీ నీడలో నా జీవితాంతం గడపవలసి వచ్చిన సంతోషమే. ఏమిటి నేను నొక్కుతున్న బుక్క? అవునండి. గుడ్డి వెధవని ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఐఎమ్ సారీ అండి. పర్వాలేదండి. పర్వాలేదంటారా? అన్నం తినండి. ఏమండి? ఏమిటి? మీరు అక్కడే కదలకుండా కూర్చోండి, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. అలాగే రేఖ. అయ్యో, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. ఏమండి? అయ్యో, హెల్ప్ హెల్ప్ హెల్ప్! ఏమండి, నన్ను రక్షించండి, నాకు చాలా భయంగా ఉందండి. ఏమండి? ఏదో మీద పడిందండి, మెత్తగా దూదు మూట్ల మీద పడేసరికి నా గుండె అదిరిపోయిందండి. అందుకే మిమ్మల్ని కేకేశాను. ఇంతకీ ఏమిటండి అది? పిల్లండి, ఏ బల్ల మీద నుంచో మీ మీద దూకుంటుంది. పిల్ల? దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను. ఏమండి, ఏమిటండి ఇదంతా తడితడిగా ఉంది? సబ్బు.
సబ్బా అంటే మీరు సకల స్థానంలో ఉండగా పిలిచానా? అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ రేఖ. పర్వాలేదండి. గుడ్డి కళ్ళు గుడ్డివైనా సబ్బు పడితే మండుతాయి కదా. అమ్మా సబ్బు పడి కళ్ళు మండుతున్నాయి. ఏమండి? సారీ. ఇదో రండి, కళ్ళు కడుగుతాను. అలాగేనండి. ఇటు తిరగండి. బాధ మీద బాధ. అది షాంపూ అండి. ఓ ఏమండి, మీరు తలంటి పోసుకోలేదా? లేదండి. అయ్యో ఇదేమిటండి, శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటి పోసుకోపోవడం ఏమిటి? ఉండండి. వద్దండి, వద్దు. ఏమండి, ఒక గుడ్డివాణ్ణి తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే, అలాంటి మీకు కనీసం ఇదైనా చేరియండి. ఇలా చేసైనా సరే మీ రుణం తీర్చుకోనివ్వండి. ఏమండి, ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా? ప్లీజ్ ఎక్కడైనా సెటిల్ అవ్వండి. రండి. ఏమండి? థ్యాంక్ యూ. ఏమండి, ఇంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తలంటు స్నానం చేయించలేదు. కరెక్ట్ ప్లేస్ లోనే చేస్తున్నాను కదా. ఏమండి, మీరు చారల టవల్ కట్టుకున్నట్టున్నారే, అదే ఆకుపచ్చ, పసుపచ్చ, తెల్ల చారలది. ఇదేమిటండి పిన్నిస్లా ఉంది? బుజ్జిముండా, పందెం కాసి నన్ను 3 సార్లు వెర్రి వెధం చేస్తావా? ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా? నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించడం. అంటే మీకు అంత కనిపిస్తుందా? ఆహా, ఇన్నాళ్ళు అన్ని 3D ఎఫెక్ట్ లో చూస్తూనే ఉన్నాను. Don't get excited. గోపి, గోపి, గోపి గారు లేరా అండి? లేడమ్మా. నువ్వెవరు? నేనా? నేను అతని స్నేహితుడు. చిచి, అతను నాకు స్నేహితురాలు. చిచి కాదండి, అతను నాకు పరిచయస్తుడు. ఆయన మీకు అమ్మగారు కదండి? వాడు నాకు అమ్మ కదమ్మా, నేనే వాడికి అమ్మ. నా ఉద్దేశం కూడా అదే. నమస్కారం అండి, కూర్చోండి. మీకోసమే ఇది తెచ్చానండి, కూర్చోండి. సంతోషం అమ్మా. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారండి? వచ్చే వారం వాడి పెళ్లి కదమ్మా, అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రెస్ నుంచి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు. గోపికి పెళ్ళా? ఏమ్మా అలా అడుగుతున్నావు? అబ్బే ఏం లేదు. నాకు మీ ఇద్దరి విషయం మా వాడు చెప్పాడులేమ్మా. చెప్పేశారా? అంతా చెప్పేశారా? ఆహా, అంతా చెప్పాడు. తాను ఛాలెంజ్ చేసిన సంగతి, బాత్రూమ్ లో తలంచిన సంగతి, మీరిద్దరం ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా? వాడు చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. ఏమిటండి మీరు అనేది? పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదట వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకంత కష్టమేం కాదు. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రేఖ. ఆహా, మీ నాన్నగారు ఏం చేస్తారు? జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారే మా నాన్నగారు. జగన్నాథం కూతురువా నువ్వు? ఏమిటి అలా అడుగుతున్నారు? అబే ఏం లేదమ్మా. ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు? బాబు, నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నాను. ఆయన నాకంతా చెప్పారు. అంతా చెప్పేశాడా? ఆహా, అంతా చెప్పేశారు. చేతులెత్తి దండం పెట్టినా, న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన, కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి, నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా? ఆయన చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. పోలీస్ ఆఫీసర్ని అవతల వారి నుంచి నిజం రాబట్టడం నాకు పెద్ద కష్టం కాదమ్మా. నాకు ప్రమోషన్ వచ్చిన సంగతి నీకు చెబుదామని వచ్చాను. కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను. వద్దు బాబు. రేఖ, నాతో రా. ఎస్ జగన్నాథం హియర్. ఎవరు? ఇన్స్పెక్టర్. ఏమిటి విశేషం? వాట్? నమ్మలేకపోతున్నాను.
ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపు చేయడమా? ఎలా కుదురుతుంది? కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు, చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది. మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు పీపీ గారు? బాబు, ఇవి నక్షత్రాల్లో ఉన్నాయి. డాక్టర్, ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతుగోళ్లు నా భుజంలోకి దిగబడ్డాయి. కావాలంటే నా పేక మీద చూడండి, దంతక్షతాలు కూడా ఉంటాయి. అవును డాక్టర్, పెళ్లి కావలసిన వాణ్ణి, ఆస్కలిత బ్రహ్మచారిని, నీకు తమ్ముళ్ళంటి వాణ్ణి నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధేయపడినా ఆమె నా మాట వినిపించుకోకుండా. ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా? చాలా విచిత్రంగా ఉందే. అదెలా సాధ్యం? ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు. నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి. నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే. లాయర్ గారు, అరిటాకు లాంటి నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పిన నిజమేనా? అవును సార్, పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా. Stop it! ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చేయటం ఏంటి? సార్, పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి. పెళ్లి కాని పవిత్రమైన అస్కలిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది, సమాజంలో ఎలా బ్రతికేది? కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్పలు కదిలిపోవడం మేము కళ్ళలో చూసామండి. ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి. ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ, ఎందుకు చేసావు అలాంటి పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఆవేశంలో అలా రెచ్చిపోయాను. జరిగిన దానికి నన్ను మన్నించండి. ఒక కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఏమైనా సరే కోర్టుకి ఇడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సాక్షులు రండి. గోపి, అరే మీరా? చెప్పండి. అదే బాబు. సార్, మీ తల్లిని గాని మీ చెల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా, లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా? ఏమిటి నువ్వు అనేది? అవును సార్, తల్లిని చెల్లిని ఎవరో పరాయివాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు. అంటే ఆ శారదమ్మ మా అమ్మ. నేను నీకు అమ్మని గనక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడుందిరా? అదే మాటమ్మా, నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆ జైల్లో ఉన్న ప్రతి దొంగ విధవని అలాగే చూసుకుంటున్నావు కదా. అయినా వాళ్ళకి మంచి మర్యాద. ఇదిగో, నువ్వు అసలు ఏం పని చేయకు, అక్కడ పెట్టు. అవును, ఏం చెప్తున్నాను? ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యాను కదా, ఇప్పుడు కూడా ఆ జైల్లో ఉన్న దొంగ విధవల గురించి. నీకు అలవాటు లేని పని ఎందుకురా? అలవాటు పనులట. ఎన్ని గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప పనులు? అక్కడ నేను ఒక మాటన వాడి బూజు దులిపిస్తానా? ఇదిగో ఇక్కడ ఇంటి బూజు దులుపుతాను. ఇంత చేసినా ఒక్క ముద్దు, నుదురు మీద ఒక్క ముద్దు ఇచ్చి, ఒరే గోపి ఇవాళ గ్రేట్ రా అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది. అబ్బే అదేమీ లేదు. పోమా, అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే. చేసిన పని గుర్తింపు ఉండదు కదా. ఒరే నాన్న, నిజంగా నువ్వేదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఎత్తుకి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా. ముద్దైనా దీవెనైనా నేనే ఇస్తాను. సరే, చూస్తూ ఉండు. నువ్వు మెచ్చి ముద్దిచ్చేంత ఘనకార్యం తొందరలోనే చేసి చూపిస్తాను. మా బాబాయ్ గారి ఇంట్లో నేను చూసిన దట్టి హరి పిక్చర్ కాస్త బ్రహ్మాండంగా ఉంది. అందులో క్లెయిమ్ టేస్టూడ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను ఒక గ్యాంగ్ స్మాష్ చేశాడే. పిక్చర్స్ లోనే కాదే, మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారే. రబ్బిష్. తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ ని పొగడ్డమే కార్యక్రమంగా పెట్టుకున్నారా? మీకెవ్వరికీ మతి లేదే. అదేమిటి,
లేకపోతే వాళ్ళని పొగట్టమేమిటి? సినిమాల్లోనూ నావెల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పట్పట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా? నా ఉద్దేశంలో వాళ్ళంత ఫూల్స్ మరొకళ్ళు ఉండరే. అదేమిటి, జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారు అమ్మాయివి, నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిగ్గా మాట్లాడతావే? మాట్లాడటం కాదు, కావాలంటే బెట్. నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా 3 సార్లు ఫూలం చేస్తాను. ఓకే? అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని ఫూల్ చేయమంటారు? మీ నాన్నగారు జైలు సూపరింటెండెంట్ కదే, ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే. ఓకే, ఆపరేషన్ ఫూల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది. కమాన్. హలో హలో, పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి? సార్, నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఒక రౌడీ విధవ మా హాస్టల్లో జొరబడి గర్ల్స్ అందరినీ అల్లరి చేస్తున్నారు సార్. అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారట. చాలా కాలంగా ఆడగాళ్ళు లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్. చూడమ్మా, నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి. చేయాల్సింది పోలీస్ స్టేషన్ కని తెలుసు సార్, కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్. అయ్యో సార్, కత్తి పట్టుకొని కనిపించిన ప్రతిదాన్ని రేప్ చేసే కార్యక్రమానికి సిద్ధపడుతున్నాడు సార్. అయ్యో, మా వాళ్ళంతా భయంతో అరుస్తున్నారు సార్. మీరు రావాలి, లేకపోతే రేప్ మీద రేప్ జరిగిపోతుంది సార్. రేపొద్దున్నకి మా శీలాలన్నీ మా దుర్మార్గుని కబంధ హస్తాల్లో బలైపోతాయి సార్. ఆగనమ్మా, డోంట్ వరీ. చూడండి, నేను వచ్చేంత వరకు మీరు మీ శిలాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, క్షణంలాగా ఉంటాను. సార్, మీరేనా పోలీస్ ఆఫీసర్? yes, I'm officer Gopi. అమ్మయ్యా. Where is that bloody rapist? అదిగో అటువైపు పరిగెత్తాడు. రేయ్! ఏమ్మా, వాడి వల్ల మీకేమీ ప్రమాదం జరగలేదు కదా? మా ఫ్రెండ్ లత్తో అదే దీంతో వాడు ప్రోగ్రాం ప్రారంభించబోయాడు. అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వార్డెన్ గారు కొంపలోకి దూరాడు. కొంప తీసి ఆవునేమైనా చేస్తారేమో. సార్ సార్, ఎస్, తలుపు కొట్టకండి. వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో. సార్, వాడిలాగా గొట్టం పుచ్చుకొని పాకి చప్పుడు కాకుండా పైకిటికీలోంచి దిగడం మంచిది. గొట్టం నేను. సార్ ప్లీజ్, మా వార్డెన్ గారి ప్రాణాలు కాపాడండి. ఆల్ రైట్. పోలీస్ ఆఫీసర్ దొంగ వెతవా, ఇప్పుడు కాదా 20 సంవత్సరాలకు ముందు వస్తుంది. నిన్ను ఒక ఆట ఆడించుండేదండ్రా నేను. ఏం సార్, వాడు మిమ్మల్ని కూడా రేప్ చేశాడా? షట్ అప్. నా డ్యూటీ కాకపోయినా ఏదో ఆడపిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను. చూసి, ఒక పోలీస్ ఆఫీసర్ తో ఈ విధంగా వేళాకోళం ఆడటం మంచిది కాదు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. చూసారా, ఒకసారి అయింది, ఇంకా 2 సార్లు. హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్న అల్లరి ఇవన్నమాట. అల్లరేమి డాడీ, అతన్ని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాశాను. చేసి తీరతాను. అసలు నా ఉద్దేశంలో ఈ కాలం అబ్బాయిల్ని జూలోను వాళ్ళ మెదడుని మ్యూజియంలోనూ పెట్టాలి. చచ్చా, ఏం మాటలమ్మావి? ఇక్కడ నేను ఇంట్లో చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇల్లు చూస్తే ఊరికి దూరంగా ఉంది, ఏలుకు పక్కగా ఉంది అని నిన్ను హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకోమంటే నువ్వు అబ్బాయిల మీద రీసెర్చ్ చేయడము పెట్టడునా? అది సరే, వాడికి ఒళ్ళు మండి నేను ఒక ఆట ఆడించాడు, నువ్వేమవుతుంది? అతను ఆడించడం కాదు, రేపు క్రికెట్ మ్యాచ్ లో అతన్ని అతని టీంని మేము ఆడిస్తాం, ఓడిస్తాం. వావ్, హెడ్.
బ్యాటింగ్. ఓకే. మీ ప్లేస్మెంట్స్ జాగ్రత్త. మేం బౌండరీస్ సిక్సర్స్ కొట్టబోతున్నాం. మా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ నీకు తెలుసా? ఏమిటవి? నో కవర్స్, నో ఎక్స్ట్రా కవర్స్, 2 సిల్లీ పాయింట్స్, 1 డీప్ గల్లీ. హలో, సెకండ్ టైం. ఎవరు? బాబు గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్. అవును, గుండె నొప్పి. వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ? వెంటనే వచ్చానాయనా. అమ్మా, అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రి మొహం వేస్తాడు. మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగేమిటే నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే ఏమిటమ్మా, ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు? ఏమిటి విశేషం? ఏముంది డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో, సరేమ్మా, నాకు తల పగిలిపోతుంది. స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్టరా. ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా, ప్యాకాట మధ్య ఉన్నాడు, పీకట్టుకు లాక్కొచ్చేసావు. సెటస్కోప్ అన్నా లేదు. అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు. ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువు రా. సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తానే. అసలు మన గాలిలోనే బుడ్ ఆక్సిజన్ ఉందయ్యా. పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా ఉంటుంది. జీవుడు పైకి పోయినట్లున్నాడు. ఎక్కడికి పోతాడు? పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను. కాస్త పట్టుకుంది కనరా. ఆక్సిజన్, హైడ్రోజన్ వదిలి నచ్చలేదు. అన్ని వాయిలు ఊరికి ఒక నిమిషం సార్, ప్లీజ్. డాక్టర్ బతికారు. నాతో పెట్టుకోవద్దు. ఏంటి సార్, ఒంట్లో కులాసగా ఉందా? ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను చంపేయాలంటారా? ఆయన ఏమనకండి సార్, ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. ప్రాణం పోయటం కాదు, చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. ఏమయ్యా,
నాకేమైందనే మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు. ఏమిటి సార్, మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్? నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాళేమిటి? నాన్సెన్స్. డాడీ చూసారా మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చో. అచ్చం మీలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను. ఆగండి ఆగండి, వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగి వెళుదురు గాని. వెరీ గుడ్. కమాన్ కమాన్ ఐసే. వాట్ మిస్టర్ గోపి, మన డిపార్ట్మెంట్ కి తలవంపులు తెచ్చావు కదయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం. సార్, ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూమ్ లో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకున్నా? పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్ళాడకుండానే నీళ్లు ఆడిస్తాను, ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యూ టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్. అవ్వా, ఇదెక్కడ దరిద్రమయ్యా. పేరంబోత్సవం అంటే దేనికో అనుకున్నాను. ఈ శ్మశానానికే నువ్వు చేసే పేరంబోత్సవం. దండేసి ఫోటో తీస్తామంటే చాలు, సమాధులకి పునాదురాలు వేయడానికి, చివరికి పాడే మోయడానికి కూడా సిద్ధమైన. చాలా ఊరుకోవయ్యా. ఊరు బయట ఉన్న శ్మశానాన్ని మార్పులు మరమ్మతులు చేయించుకుని రిబ్బన్ కట్టించి రమ్మంటే రానంటే బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఏసే కత్తిరి. దండలు తీసుకోండి అయ్యా. నాగండి ఇగో ఫోటోగ్రాఫర్, నువ్వు దగ్గర రెడీగా ఉండు. మడి సరిగ్గా పడపోయినా పర్లేదు, దండ మాత్రం బ్రహ్మాండంగా పడాలి. దండాలి బాబు. తీ చాలే పద. ఉండు. శుభం కానిచ్చేయి. చేతురు గారు రండి. సుందర మదనారవింద కుందనాకృత అందగాడ విందులో నావలపు కూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారం ఎక్కువ చిన్నదాన, ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదానా. శృంగారం అంతా రంగరించి వండి పెడితే వంకలు పెడతావు. అమ్మా తల్లి, రేఖమ్మ తల్లి, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంపతీసి నీకేమైనా మతి భ్రమించిందేమో. నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు, కావాలంటే అక్కడికి వెళ్దాం. అమ్మా అమ్మా బొమ్మ. కట్టె మంచం మీద పరుపేసి పడుకోరా మగడా అంటే పండక్కెళ్ళిన పెద్దమ్మ పొద్దున్నే వస్తుందా అన్నట్ట. నీలాంటి మొగుడారో. ఈ సెంటర్ అవే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్తకొడక అందట. నీలాంటి రాక్షసు ఎవరు? అవును, నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం? చెప్పు, పెళ్ళైతే థ్రిల్లే ఉంది. అమ్మా, మాటకు మాట అంటున్నావే. చేతకు చేత చూపించినా.